చాణక్య నీతి ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా మనకు ఉపయోగపడుతుందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. జీవితం సజావుగా సాగాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. అందులో ఒకే ఒకటి చాలా ముఖ్యమైంది. మరి ఆ ఒక్కటేంటో చెప్పనా? బుద్ధి ఒకటే, అదందరికీ సమానంగానే ఉంటుంది. కాకపోతే మనం చేయగలిగింది, చెయ్యకూడంది ఏంటనేవి రెండు నిశ్చయించుకోవాలి. ఆ నిర్ణయాల్లోనే మన విజయము, సంతోషము దాగుంటుంది. ఇక మిత్రుణ్ణి, తటస్థంగా ఉన్నవాణ్ణి, గర్భశత్రువుని, సామము, దానము, భేదము, దండము, ఈ 4 ఉపాయాలతో వశపరుచుకోవాలి. ఇక జీవితం ఎటువంటి సమస్య లేకుండా సాగిపోవాలంటే స్త్రీల పట్ల వ్యామోహము, జూదము, వేట, సురాపానము, పుల్లవిర్చినట్టుగా మాట్లాడటం, క్రూరంగా దండించటం, దుబారా ఖర్చులు చేసి డబ్బు నాశనం చేసుకోవటం, ఈ 7 వదులుకుంటే సుఖం కలుగుతుంది. వీటితో పాటే ఒక్కరు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో కూడా ఓసారి చూద్దాం. ఉన్న మంచి పదార్థాలన్నీ ఒక్కడే ఆరగించకూడదు. అంటే ఒకరే తినకూడదు. ఒక్కడే కూర్చొని ఏ ఆలోచన చేయకూడదు. ముఖ్యంగా బాధగా అనిపించినప్పుడు ఒక్కరే ఏ ఆలోచన చేయకూడదు. ఇక దూరదేశాలు వెళ్ళవలసి వస్తే ఒక్కరే వెళ్ళకూడదు. ఇంటిల్లిపాది గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఒక్కడే మేల్కొని ఉండకూడదు. సత్యం ఒక్కటే తెలుసుకోదగ్గది. పలకవలసింది సత్యం ఒకటే. ఆ సత్యం స్వర్గానికి మెట్టు. సముద్రంలో ప్రయాణం చేసేవాడికి ఓడ ఎటువంటిదో లోకంలో బతికేవాడికి సత్యం అటువంటిది. అందుకే జీవిత సత్యం, పరమార్థం తెలుసుకుంటే చాలు, జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి. మీ దగ్గర వారికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి.